ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్లో కొడతా అంటున్నారు, నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరా పోన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే వేస్తాడు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. 4 నెలల చూసినాం. ఇప్పుడు 1000 ఇల్లు కూడా కొట్టిరు సార్ వాళ్ళు. నా మేడ్చల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టిరు సార్. జవహర్ నగర్లో 80 పేదోళ్ళయి. నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు. 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇల్లు కూడా కొట్టిరు. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో జర మధ్యలో నిలబడు నాయన, ఏం కాదు, నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తిరుగుతా. ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను. జర కూర్చోరేనా ఓనా, జర కూర్చోనండి. అదే మన ఫిర్దాజ్గూడలో 150 ఇల్లు కూడా కొట్టింది. ఫిర్దాజ్గూడలో సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సంది వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో వేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు గులగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గులగొట్టిరన్న 150 ఇల్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం! ఇదే చిర్యాలలో 60 ఇల్లు గులగొట్టిరన్న. 60 ఇల్లు పేదోళ్ళయి అన్న, పేదోళ్ళయి 40 రోజులలో 4 నెలల్లో కల్లోలం చేస్తున్నారన్న. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న, కాంగ్రెస్కు బీజేపీకి ఓటేయొద్దు. 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేసినాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉద్ధరియలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇవ్వలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇవ్వలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇవ్వలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు, మన మాజీ సీఎం కేసీఆర్. ఇలా దేశంలో 28 రాష్ట్రాలుంటే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా. ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దివ్యాంగుల పింఛను కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన, దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అరే కళ్ళల్లో ఒత్తి వేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే 4 నెలల్లో మాయమైనట్టేనా? అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా. మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, మనుషులలో ఎవరితోనూ నింపడం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది. మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా. పోయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా, మంటలు మళ్ళా నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. గిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిందా మనకు పరిపాలనకు, అంత గొప్ప వాళ్ళు వచ్చింది. గడిసేపు ఉండాలి, డిస్టర్బ్ చేయకు, నీకు దండం పెడతా, ఆయన కూర్చుని పెట్టా. కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు. వాళ్ళకంతా తుప్పిల్ల బలమే ఉంది, ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న, పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండు. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు, నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడవు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్నా. జర పిస్తావు ఛాయ్ నా, ఇది ఒక్కసారి తాగలను, చాలా స్పెషల్ అన్న. ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్లేదు, ఛాయ్ తాగ, ఆ మాటిని ఛాయ్ తాగన్నా. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు. మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్. ఒక హైదరాబాద్లో
మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంధి కూడా 25 సీట్లు సిటీలో గెలిచినామంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినామంటే అదంతా ఎవరితోటి? మన కేటీఆర్. ఇలా చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే, మన కేటీఆర్ కృషి. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికాకు పోయిండు, దావోస్కి పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అసలు లీడర్, అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చించండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషనే తెలియదు. వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్లున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్లున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంతబెట్టి. పొలాలకు తాగునీరు ఉన్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి. మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తేలిపోయింది. అబ్బో నాయనో కాంగ్రెస్ భయపడుతున్నారు ప్రజలు. ఓ దిక్కు కేసులు పెడుతున్నారు, ఓ దిక్కు కూలబడుతున్నారు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయనింటికి పోతే ఈయన కోపం, ఆయనింటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్. ఎవరైనా పోర్ట్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మల్లా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. ఒక్కటే పిల్లలకి ఎట్లా చూస్తారు వాళ్ళంత గొప్ప నాయకులు. కానీ మనం వచ్చినట్టు కాదు, మనం పట్టుబట్టి ఇవ్వాలి. మన రాగిని లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపియాలి, భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్. మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా, మల్లన్న అడ్డా. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి, వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు. మనం భారీ మెజార్టీగా గెలవబోతున్నాం. మన లక్ష్మణ చాలా మంచోడు. మొన్న కూడా చెప్పినా, నాకంటే కూడా మంచోడు. నేను 10 ఏళ్ల సంటే సేవ చేస్తున్నాను. ఆయన 25 ఏళ్ల సంది స్లమ్లల్లో అన్నిట్లలో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. బంగారం అసుంటి పేరుకు రాగిడైనా కానీ బంగారం అసుంటి లక్ష్మారెడ్డి అయినా. కాబట్టి మనం భారీ మెజార్టీతోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేపించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేశ్వర్లో పెడుతున్న 7 తారీఖు ఇక్కడ మండలం అయిపోయింది. మనం ఎవ్వరం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది. మనం తెలంగాణలో మన సిటీని, మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పొల్లుకోకుండా మనమందరం కూడా అన్నా, మీ అందరూ కూడా ధైర్యంగా నేనున్నా. వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ ఎమ్మటి నేను ఉంటాను కూడా. మీ అందరు కూడా చెప్తున్నా, ఇప్పుడు టైం తక్కువ ఉన్నది. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి. రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ ఎత్తున గెలిపియాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంకా మల్లన్న మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నైతే చాలా సప్ప కనబడుతుంది. ఎందుకంటే మల్లన్న ముందు మాట్లాడడం చాలా కష్టం. మిత్రులారా, జై కేసీఆర్, జై కేసీఆర్.
జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై మల్లన్న, జై మల్లన్న. మిత్రులారా, నన్ను ఆశీర్వదించి కేసీఆర్ గారు మల్కాజ్గిరి అభ్యర్థిగా ఇక్కడికి నన్ను పంపించడము చాలా సంతోషంగా ఉంది. వారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. అలాగే రామన్న కేటీఆర్ గారు కూడా వారు నన్ను దీవించి నన్ను ఇక్కడ పంపడం జరిగింది. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి మిత్రులారా మీ అందరికీ. మరి మన మల్లన్న, టైగర్ మల్లన్న సార్ దగ్గర, పెద్ద సార్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర నన్ను రికమెండ్ చేసి నన్ను ఆశీర్వదించినందుకు వారికి వందనాలు. మిత్రులు ఎమ్మెల్సీ రాజు గారు, అవును, అందుకే మీకు వందనాలన్నా. మల్లన్న వారి కొడుకు భద్రారెడ్డి గారి సీటు నాకు సాటిస్ఫై చేశారు. నేను కూడా వారికి తమ్ముళ్లాగా, వాళ్ళ కొడుకులాగా నేను ఉంటా అని చెప్పి నేను అందరి ముందు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నేను ఉంటాను. మిత్రులారా, వేదికపై ఉన్న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మహిళా సోదరమ్మలకి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్యంగా ఉద్యమకారులకు నా ప్రత్యేక వందనాలు. మిత్రులారా, మనందరికీ తెలుసు, మరి 14 సంవత్సరాలు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మరి మన పెద్దసారి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు. మరి నా తెలంగాణ ప్రజలు బాగుండాలి అని చెప్పి ఎందరో ఉద్యమకారులు మరి ఉద్యమించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. మరి సాధించుకున్న తర్వాత మీ అందరు తెలుసు, ఈ మధ్యలో వాడోడు జమై ప్రతి ఒక్కరు మన సార్ను ఏదో మాట్లాడాలని చూస్తున్నారు. మీ అందరు తెలుసు, మనందరం ప్రజల్లోకి తీసుకుపోవాలి విషయాలన్నింటినీ. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల గురించి, పేద ప్రజల గురించి, ప్రతి ఒక్కరి గురించి రాష్ట్ర ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వలసలు పోవద్దు, మరి సాగునీరు ఉండాలి, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో